బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. పవన్ కళ్యాణ్ మొదట్లో వామపక్షవాదిగా పేర్కొన్నారు. అతని వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకమని, సనాతన ధర్మంలో భార్యాభర్తలకు విడాకులు లేవని, ఇష్టమున్నా లేకున్నా కాపురం చేయాల్సిందేనని నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని పాడు సిద్ధాంతంగా పేర్కొంటూ దానిని ప్రచారం చేసే వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండటం ప్రజల దురదృష్టంగా చెప్పుకొచ్చారు సిపిఐ నేత నారాయణ. వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం చెప్పుకుంటున్నాను. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకవీర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూరి డ్రెస్ తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి చంపే అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోయినా పని సావాల్సిందే. ఆ పెళ్ళానికి ఇష్టం లేకపోతే ఆడ సావాల్సిందే. మొగుడు పనికి మానవుడైనా యాదమైనా సరే వాడిని పూజించకపోతే నరకానికి పోతాడని చెప్పేసి చెప్తుంది. మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని సినిమాలు కలిసి తంప, అది సనాతన ధర్మం అంటే. దాన్ని సమర్థిస్తాడా ఆయన? అందులో ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి కావండి. ఇది అన్ని సనాతన ధర్మం నమ్ముకుంటూ ఉండి నాకేం అభ్యంతరం, వ్యక్తిగత విషయం. అయితే ఉపయోగం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరద్దు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అవి కరెక్ట్ కాదు. అందులో సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపగా